లోనే అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. కడపలో అభివృద్ధి టీడీపీ వాళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మళ్లీ జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గడప గడప అనేటువంటి కార్యక్రమాన్ని నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు కూడా డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇంటింటి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ వారి పథకాల విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం అంజద్ బాషా గారు మనతో ఉన్నారు. ఆ సంక్షేమ పథకాల విషయంలో అయితే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది అన్న విషయాన్ని సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సంక్షేమ పథకాల విషయంలో మరి ప్రతిరోజు కూడా గడప గడప కార్యక్రమం ఇంటికి వెళ్తూ ఉంటున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? నిజంగా ప్రజల నుంచి అయితే చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది, అనూహ్య స్పందన ఉంది. నిజంగా ప్రజలందరూ కూడా ఏ ప్రభుత్వంలో కూడా మనకు ఇలాంటి పథకాలు అందలేదు. ఒక్క ఈ ప్రభుత్వంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మనకి ఇన్ని పథకాలు వచ్చాయి. మరి ఈరోజు అవ్వాతాతలు అయితే మరి వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. మరి ఈరోజు మనం ఇంట్లో ఉన్నాగానే 1వ తేదీ మరి ఈరోజు మనకు మన ఇంటికాడికే మన పెన్షన్ వస్తుంది. మరి ఈరోజు అన్ని పథకాలు కూడా ఈరోజు అమ్మఒడి నుంచి తీసుకుంటే విద్యా దీవెన, వసతి దీవెన, మరి చెయ్యూత, ఆసరా, మరి చేదోడు, మరి ఏ పథకం తీసుకున్నా కూడా ఎక్కడ వివక్షకు తావులేదు, ఎక్కడ రికమెండేషన్లకు తావులేదు. అదేవిధంగా అవినీతికి అసలే తావులేదు. మరి అలాంటి ఒక అర్హత ఉంటే చాలు ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు వాళ్ళ గడపకు అందుతున్నాయని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అందుకే ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తూ మనకు ఇళ్ళలోకి ఆహ్వానిస్తూ మరి ఈరోజు వాళ్ళ సంతోషాన్ని వెలుబుచ్చుకోవడం జరుగుతుంది. మరి ఏ ప్రభుత్వంలో కూడా మరి ఒకటే మేము అడుగుతున్నాము, మీకు ఈ పథకాలు అందేదానికోసం మీరు ఎవరికైనా లంచాలు ఇచ్చారంటే ఒక్క నయా పైసా కూడా మేము లంచం రూపంలో ఎవరికే కానీ ఇవ్వలేదని చెప్పి కూడా మరి ఈరోజు వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సార్, ప్రధానంగా ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో ప్రజల నుంచి ఇంకా మీకు సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వస్తున్నాయా? ఒకవేళ సమస్యలు వస్తే వాళ్ళకి ఏ విధంగా హామీ ఇస్తుంటున్నారు? చిన్న సమస్యలు, ఎందుకంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి, మరి డ్రైనేజ్లకు సంబంధించి మరి అలాంటి చిన్న సమస్యలు వస్తున్నాయి. మరి అప్పటికప్పుడే మరి ఎందుకంటే శానిటేషన్ సెక్రటరీస్ కానివ్వండి, మరి సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మన వెంటే ఉంటారు కాబట్టి వెంటనే అక్కడ వాళ్ళ సమస్యలు మరి పరిష్కరించడం జరుగుతుంది. మరి అక్కడక్కడ ఎవరైనా అర్హత కలిగిన మరి వాళ్ళకి ఎవరైనా సంక్షేమ పథకాలు రాకపోయినా కూడా వెంటనే మరి సంబంధిత అధికారులకు చెప్పి మరి వాళ్ళకు ఆ సంక్షేమ పథకాలు అందేదానికోసము మరి ఈ గడప గడప కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. సార్, ప్రధానంగా కూడా టీడీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు, కడప నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు, మాటలకే పరిమితం అని చెప్పి కూడా విమర్శన చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? నిజంగా సిగ్గులేని మాటలు మాట్లాడే వాళ్లకు అసలు సమాధానం ఇచ్చే పరిస్థితి ఉండదు. మరి ఇవాళ మీరు కూడా మీడియా మిత్రులే కదా, మీరు ఈ కడప నగరంలో అనేక సంవత్సరాలుగా మీరు జర్నలిజం చేస్తున్నారు, మీడియా సోదరులు ఉన్నారు. 2014 నుంచి 2019, ఎందుకంటే ఒక క్రైటీరియా పెట్టుకుంటాం, 2014 నుంచి 19 వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, 2019 వరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం ఉంది, ఈ 5 ఏళ్ల కాలంలో కడప నగరం ఏం అభివృద్ధి జరిగింది, మరి ఈ 5 ఏళ్ల కాలంలో కడప నగరం ఏం అభివృద్ధి జరిగింది, నేను చెప్పాల్సింది పని లేదు. మీరే మీ మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి మీరంతా రౌండ్ చేయండి. ఎంత దారుణం అంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే మరి ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉండే అతనే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న పరిస్థితి. ఒక్క నయా పైసా తీసుకొచ్చాడా ఈ నగర అభివృద్ధి కోసం? ఎంత దారుణం అంటే జన్మభూమి మీటింగ్ పెట్టి అలంకాన్పల్లిలో మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మీటింగ్కి వచ్చి ఒక ముఖ్యమంత్రి హోదాలో మరి అలంకాన్పల్లి అభివృద్ధి కోసం నేను 2 కోట్ల నిధులు ఇస్తున్నానని చెప్పాడు. తీసుకొచ్చాడా? 2 కోట్లు తీసుకొచ్చాడా? 2 పైసలను తీసుకొచ్చాడా? మరి ఈరోజు గర్వంగా చెప్పగలం, మా నాయకుడు, ఈ జిల్లావాసి, ఈ జిల్లా బుద్ధుబిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి కావడం వల్ల ఈరోజు కడప నగరానికి సుమారుగా ఈరోజు జరిగిన కార్యక్రమాలు అయితేమి, జరగబోతున్న కార్యక్రమాలు అయితేమి, కార్యక్రమాలు అయితేమి అవన్నీ కూడా ఈరోజు సుమారుగా 2500 కోట్ల రూపాయలైతే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సార్, ప్రధానంగా ఫైనల్గా 2050 కోట్లు అయితే నిధులు తెచ్చినామంటున్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ డెవలప్ చేశారు అని చెప్పి కూడా వారు విమర్శిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? విమర్శించే దానికోసం ఒక మీడియా పెట్టుకొని, వాళ్ళ పచ్చ మీడియాలు పెట్టుకొని విమర్శిస్తే అది కాదు. ఎందుకంటే పచ్చ కామర్లో వచ్చిన వాళ్ళకు ప్రపంచమంతా పచ్చగా కనిపిస్తుంది. బయటికి వస్తే ఏం జరిగాయి అనేది తెలుస్తుంది. వాళ్ళు కూడా ఈరోజే
మా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. జనరల్ బాడీలో మీరు కూడా వచ్చింటారు. ఈరోజు ఏ వర్క్లు జరిగాయని కూడా చదివి కూడా వినిపించడం జరిగింది మా మేయర్ గారు. మరి ఇవన్నీ కూడా ప్రతి డివిజన్లో కూడా తీసుకుంటే ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్స్ అయితే ఏమి, డ్రైన్స్ అయితే ఏమి, మరి వీళ్ళు పార్క్ డెవలప్మెంట్స్ అయితే ఏమి, మరి ఈరోజు బుక్క వంకకు సంబంధించి సిగ్గు లేకుండా ఈ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారే. 2014 నుంచి 19 వరకు వీళ్ళు అధికారంలో ఉన్నారు. మరి ఎందుకు ఆ బుగ్గ వంకకు సంబంధించిన వాళ్ళని పూర్తి చేయలేకపోయారు? మరి ఈరోజు పోయి అడగండి అక్కడ ప్రజలు. ఈరోజు వాళ్ళు ఎంతో సంతోషంగా ఈరోజు నిద్రపోతున్నారు. పార్టీలకు, నాయకులకు అభివృద్ధి ఎక్కడ కనపడం లేదు. మరి మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. ఆ నాయకులకు కాదు మేము జవాబుదారీ, మేము ప్రజలకు జవాబుదారీ. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలకు మేము సమాధానం ఇచ్చుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ప్రజలు కూడా ఖచ్చితంగా మా పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎం కావాలని చెప్పి మరి ఈరోజు వాళ్ళు బలంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని రాజకీయ పార్టీలు ఏకమైనా కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సింగిల్గానే పోటీ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుంది. ఖచ్చితంగా మా యొక్క నినాదం వైనాట్ 175. ఇది అంజాద్ బాషా గారు చెప్తున్నటువంటిది. కడప నగరంలో దాదాపు 2,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధులను అభివృద్ధి చేయడం జరిగింది. ప్రధానంగా అంతేకాకుండా మరి టీడీపీ వారికి అభివృద్ధి కనపడలేదని చెప్పి కూడా అంజాద్ బాషా ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్